అంతకు మించి ఎవరు లేరు నాకు తెలిసి. అది ఎవరైనా చూస్తే కూడా మాకేమనిపిస్తుందంటే మరి ఇంకా రామారావు గారిని చూసిన తర్వాత ఇంకేం అంటే మామూలు సినిమాగా చూస్తాం కానీ పెర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేయాలనేది ఉండదు. రామారావు గారు వేసిన తర్వాత ఆ పాత్రలన్నీ అఫ్కోర్స్ రంగారావు గారు, శివాజీ గారు, అట్లా వాళ్ళందరూ, రాజ్ కుమార్ గారు. మీకు ఎస్వి రంగారావు గారితో కూడా మంచి అనుబంధం ఉన్నట్టుంది. మొదటి సినిమా నాకు ఆయన అంటే ఫస్ట్ నన్ను నా భుజం తట్టింది ఆయనే. అంటే అందరూ ఏదో కొన్ని 100 మంది 1000 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళలో 3 సెలెక్ట్ చేశారు. ప్రభాకర్ గారును బాబురావు గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్. 2 ముందు పంపించేసేసారు. తర్వాత లాస్ట్లో చెప్పారు నాకు, మీరే హీరో అని. నేను అలాగే ఉన్నా సైలెంట్గా. మీరే హీరో అన్నారు ఆయన. అప్పుడు చెప్పారు మరి థ్యాంక్ యూ సార్ అని. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఏది ఎక్స్పెక్ట్ చేయలే. ఎస్ అయితే బాగుంటుంది అని అనుకుంటాం, అంతవరకు ఉంటుంది. ఎస్ అయితే బాగుంటుందని అది కొంచెం ఫేస్లో కొంచెం బ్రైట్ అయింది ఫేస్. ఇప్పుడు అది అయిన తర్వాత జగ్గయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళారు, ఇంట్రడ్యూస్ చేశారు. యంగ్ హీరో అతనేనండి, మీ తమ్ముడుగా చేస్తాడు ఇందులో. రంగారావు గారి దగ్గర తీసుకెళ్ళారు. జగ్గయ్య గారు చూశారు, అలాగే ఎక్కడి నుంచి ఏదో చెప్పారు, నేను చెప్పాను ఎక్కడి నుంచి. ఆ తర్వాత రంగారావు గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆయన ఇంట్రడ్యూస్ చేయకముందే యూ లుక్ లైక్ ఎ ఫారినర్ మ్యాన్ అన్న మొదలుపెట్టాడు ఆయన నన్ను. అందరూ అంటారు మిమ్మల్ని. అదే అప్పుడు బాబురావు గారు అదే అన్నారు, మన సినిమాలో హీరో అతనేనండి, మీకు అల్లుడిగా వేస్తాడు, చంద్రకళ గారు మీ అమ్మాయి, ఈయన చేస్తాడు. వచ్చి భుజం తట్టి చెప్పాడు, గుడ్, యూ విల్ పికప్, యూ విల్ కమ్ అప్, ఇట్లాగే చెప్పాడు అంతే. అంటే అతను చూడగానే నన్ను ఫారినరే అనుకున్నాడు ఆయన. అంటే అది ఒక ఎంకరేజ్ చేసే విధానం అంతే తప్ప ఇంకో విధంగా కాదు. ఎస్వీఆర్ గారు, ఎన్టీఆర్ గారు అంటే అప్పట్లో దిగ్గజాలు వాళ్ళు. అవే వీళ్ళెవరు మళ్ళీ వీళ్ళని చూడం మళ్ళీ వాళ్ళ సినిమాలే చూడాలి అంతే, చూసుకోవాలి. ఇంకెవరైనా ఉంటే ఎవరు గుర్తుండరు. వాళ్ళే ఏదైనా క్యారెక్టర్స్, రామారావు గారును రంగారావు గారు వేసిన క్యారెక్టర్స్, ఆ పౌరాణికానికి సంబంధించిన విషయాలు ప్రత్యేకంగా, అదే అంటే అన్ని మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, గ్రేట్ క్యారెక్టర్స్. బట్ ఇందులో ఏంటంటే ఇంకెవరైనా ప్రయత్నం చేయాలనుకున్నా కూడా అంత బాగా ఉండదు డెఫినెట్గా అని నా ఉద్దేశం. మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు నాకు తెలీదు. ఇప్పుడు మరి బాలకృష్ణ గారితో మీరు స్టార్టింగ్ ఏ సినిమా, మొదటి సినిమా ఇది? నిప్పులాంటి మనిషి ఇద్దరం చేసింది. మరి కంపేర్ చేయాల్సి వస్తే ఎన్టీఆర్ గారిని, బాలయ్య బాబుని కంపేర్ చేయాల్సి వస్తే, ఈజ్ ఆల్సో, అతను కూడా, బాలకృష్ణ గారు కూడా డిసిప్లిన్, టైం ఇంటే టైం, ప్రిపరేషను సెట్కి, అంటే కెమెరాకి ముందు అప్పటికే ఆయన ప్రిపేర్ అయ్యి వస్తాడు. పైగా అతను నర్తనశాల డైరెక్ట్ చేశారు, నేను అందులో అర్జునుడిని చేశాను. ఏమో మళ్ళీ ఫినిష్ అవుతుందేమో, ఎవరు చూసారు. అదే అది ఆ పార్ట్ వరకు ఎంత అయితే అంత అయిందో అది రిలీజ్ చేశారు. అవును, అంటే బట్ అక్కడ కూడా చూశారు, ఆయన అనుకున్నట్టు వచ్చేంత వరకు వదిలిపెట్టాడు. ఆయన కూడా డైరెక్టర్ అయితే అదే పెర్ఫెక్షన్ చూస్తున్నాడు. అతను ఆర్టిస్ట్గా అందరికీ తెలిసిందే. రామారావు గారి తర్వాత రామారావు గారు అంతటి వాడు అని చెప్పడం కాదు, బాలకృష్ణ గారు కూడా, ఆయనది కూడా ఉంది స్పెషల్. రామారావు గారి తాలూకా అంటే కొన్ని క్యారెక్టర్స్లో రామారావు గారు కనబడతారు, అంటే పౌరాణిక పాత్రలు చేసేటప్పుడు. సోషల్లో ఆయన స్టైల్ ఉంటుంది, బాలకృష్ణ గారి స్టైల్ ఉంటుంది. అదే ఇంకా రామారావు గారి పిల్లలతో మీకు, ఇంకా హరికృష్ణ గారితో వాళ్ళతో కొంచెం పరిచయం. ఆయన కూడా అడిగేవాడు నన్ను, ఇక్కడ వాళ్ళేనా. అంటే మీ ఫాదర్ బాగా కలర్ అండి? మదర్ ఫాదర్ ఇద్దరు కలర్ DNA. ఎందుకంటే అప్పట్లో అసలు అందంగా ఉండటం అంటే చాలా అందంగా ఉండేవాళ్ళు మీరు.
ఇప్పుడు సోమన్ బాబు గారు ఎట్లా ఉండేవాళ్ళు ఆ కలర్ పరంగా కాకుండా కలర్ పరంగా మీరు అద్భుతంగా ఉండేవాళ్ళు. అందరూ అదే చెప్పేవాళ్ళు. మిగతా వాళ్ళంతా కంపేర్ చేస్తూ వాళ్ళు చెప్పాల్సింది చెప్పి నాది నాకు చెప్పేవాళ్ళు. స్టేజ్ మీద చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అదే. బట్ అది నాది కాదు కదా, నా సొంతం కాదు కదా, పేరెంట్స్ ఇచ్చింది. ఎందుకంటే నోమో సినిమాలో జయసుధ గారికి మీరుతో ఉండేది కదా సన్నివేశాలు కదా, మంచి మంచి రోల్ అది. నెగిటివ్ క్యారెక్టర్ అయినా కానీ నెగిటివే, బట్ సిల్వర్ జూబ్లీ ఆడింది, 25 వీక్స్ ఆడింది. ఆవిడ నేను అప్పుడే వచ్చి హీరోలుగా అంటే ఆవిడ సాఫ్ట్ రోల్ చేసింది, నేను సాఫ్ట్ హీరో చేశా. బట్ ఏవిఎం వాళ్ళు అంటే చెప్పారు అటు సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, మీరు చేస్తే బాగుంటుందని. ఓకే, డూండి గారు అభిమానవతి అలాగే జరిగింది. అది కూడా కృష్ణ గారు, వాణిశ్రీ. అలాగే ఇది సపరేట్గా బిట్గా పెట్టుకోండి. ఈ మధ్యకాలంలోనండి సినిమా నటులు చాలామంది వరుసగా కృష్ణ గారు, కృష్ణరాజు గారు, కైకాల సత్యనారాయణ గారు, నిన్నటికి మొన్న చలపతిరావు గారు చనిపోయారు. వీళ్ళందరి మరణాల మీద ఒక్కసారిగా మీరు వాళ్ళతో మీకున్న అనుబంధాన్ని. అంటే కృష్ణరాజు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ నాకు బాగా సీనియర్స్ కదా. వాళ్ళు 60s వచ్చారు, నేను మిడ్ 70s వచ్చాను, వాళ్ళు మిడ్ 60s వచ్చారు. శోభన్ బాబు గారు వాళ్ళకంటే కొంచెం పెద్దవాడేమో బహుశా. శోభన్ బాబు గారితో కనీసం 10-12 సినిమాలు చేసి ఉంటాయి, ఇద్దరు హీరోలుగా. అలాగే కృష్ణ గారితో చేశారు, కృష్ణరాజుతో చేశారు. అందరూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది, బట్ అందరూ మంచివాళ్ళే. శోభన్ బాబు గారు ఆయన ఒక పద్ధతిగా ఉంటాడు, ఆయనకు ఒక పద్ధతి ఉంది, కృష్ణరాజుకి ఒక పద్ధతి ఉంది. కృష్ణ గారు అందరికీ తెలిసిందే, ఆయన వర్క్ చూసుకుంటాడు. మామూలుగా సినిమాల గురించి ఏదైనా ఉంటే టాపిక్ ఉంటే సినిమాల గురించి మాట్లాడతాడు. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యాలు చేసుకోవడం అనేది ఉండదు. అట్లా కృష్ణరాజు కూడా, శోభన్ బాబు కూడా అంతే. ఎప్పుడైనా చెప్పులు ఉంటే తీసామని వాడు. ఓకే, అదే సరదాగానే. అంటే చాలామంది ఏమంటారంటే సోమన్ బాబు గారు ల్యాండ్ కొనుక్కోమన్నారు, నేను పైకి వచ్చాను, ఆయన కొనుక్కుని పైకి వచ్చాను చెప్తూ ఉంటారు. ఇట్లా మీరు ఎవరి గురించి అయినా విన్నారా? సినిమాల్లో ఆ మాట వింటూనే ఉంటాం మేము, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అంటే నేను ఆ వ్యాపారంలో ఉండుంటే బహుశా అలా ఆలోచించుండేవాడినేమో. బట్ ఏంటంటే ఆయన హీ అడ్వైజెస్ లైక్ దట్. అది నిజం, అది వాస్తవం అది. బట్ ఏంటంటే జీవితం చెప్పాను, నాకు ఒక 3 యాక్టర్లు ఏం చేయకూడదో 2 నేర్పించారు. ఎవరండి వాళ్ళు? అది చెప్పకూడదు, నేను చెప్పకూడదు.